డియర్ స్టూడెంట్స్, ఆల్జీబ్రాకి సంబంధించినటువంటి ఈ ఫార్ములాస్ చాలా చాలా ముఖ్యమైనది. ఎప్పుడూ కూడా మనకి గుర్తుండాలి. అందువల్ల ఇవన్నీ రాస్తాను, జాగ్రత్త చూడండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. వీడియో పాజ్ చేసి మీ పిల్లల్ని ఒకసారి అడగండి, కనీసం ఒక సూత్రం అన్నా చెప్పగలరా లేదా. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఓకే, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. దీన్నే ఇంకొక ఫార్ములా కింద ఎలా రాయొచ్చు అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ని ఎలా రాస్తామంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ని ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇక్కడ రాసింది మళ్ళీ రాసాం అనుకోవచ్చు, దీని నుంచి చేస్తాం. దీని నుంచి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా ఇటు పంపించేస్తే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. అంటే ఈ ఫార్ములా వాడుకున్నాం అనమాట. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3ab ఇంటూ ఏ ప్లస్ బిని ఇటు పంపించేస్తాం. ఓకే, ఫార్ములాలు అన్నీ కూడా బాగా రావాలి. లెక్కలు బాగా రావాలంటే మనకి ఫార్ములాస్ బాగా రావాలి, ప్రాక్టీస్ చేయాలి, చెప్తున్నప్పుడు వినాలి, డైలీ చదువుతూ ఉండాలి, ఎక్కువ సార్లు రాయాలి. ఓకే, మీలో ఎంతమందికి ఈ ఫార్ములాస్ వచ్చన్నది మెసేజ్ పెట్టండి. ఇవన్నీ వచ్చన్న వాళ్ళు ఎస్ అని పెట్టండి, కొన్ని వచ్చన్న వాళ్ళు హాఫ్ ఎస్ హాఫ్ నో అని పెట్టండి, అసలు ఏమీ రాదన్న వాళ్ళు నో అని పెట్టండి. సూత్రాలు మీకు రోజు చదవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.